ఈరోజు బీట్రూట్ క్యారెట్ తురిమి కూర చేస్తున్నాను. దీనిలో ఎక్కువ ఏమి వేయక్కర్లేదు. ఓన్లీ నూనెలో ఆవాలు జీలకర్ర, తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తర్వాత వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేయాలి కొట్టి, అంతే. ఎక్కువ ఏమి వేయక్కర్లేదు. అది పొయ్యి మీద వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసినాం అనుకోండి, ఎంత నీరు ఊరుతూ ఉంటుంది. ఆ నీరు పోయేదాకా కలుపుతూ ఉండాలి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉట్టిగా ముక్కలు ఏదంటే ఎక్కువ తినలేం కదా, ఏదో 2 ముక్కలు తింటాం. అదే ఇలా ఏదంటే కూర ఎక్కువ మోతాదులో తినచ్చు. హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా అంతా తురుముకొని మనం వండుకుంటే చాలా బాగుంటుంది. చాలాసార్లు చేస్తూ ఉంటాను. ఇలా దగ్గర నుండి కలుపుతూ ఉండాలి. కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు కారం వేయాలి. తర్వాత దింపే ముందు ధనియాల పొడి వేసి దింపినాం అనుకోండి, కొంచెం పొడి పొడిగా ఉంటుంది. అప్పుడు చాలా బాగుంటుంది. కొంచెం కారపొడి ఎక్కువ వేయాలి అప్పుడే కొంచెం, ఎందుకంటే ఇవి తీయగా ఉంటాయి కాబట్టి కారం ఎక్కువ పడుతుంది. కొంచెం ఎక్కువ కారపొడి వేసినాం అనుకోండి, మనకు నోటి కూడా కొంచెం బాగా అనిపిస్తుంది. అంతే. ఇక దింపే ముందు ధనియాల పొడి వేస్తే అయిపోతుంది. కొంచెం దగ్గర ఉండి కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతూ ఉంటుంది కదా. కొంచెం నూనె కూడా ఎక్కువ వేయాలి. చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలు కూడా తినచ్చు. అన్నంలో అయితే ఇంకెక్కువ తినచ్చు. అంతే అండి. ఓకే.